ఈరోజు తిరుపతిలో గోశాలలో మేమందరూ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చాము. కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నాం. నువ్వు అబద్ధాలు చెప్పావు, 100 ఆవులు చనిపోయినాయని నిరూపించు, వచ్చి రా రికార్డు తీ. 100 ఆవులు చనిపోయి ఉంటే మేము సమాధానం చెప్తాం ఎందుకు చనిపోయినాయి. ఇప్పుడు ఆవులు వృద్ధాప్యంగా ఏజ్ అయిపోయి కొన్ని అనారోగ్యంతో 10-20 చనిపోవడం దాని గురించి ఎవరు కామెంట్ చేయలేరు. మా గౌరవ చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు, ఆ మంత్రులు అందరూ కూడా చెప్పారు, గోశాలను సందర్శించారు. కొన్ని ఆవులు చనిపోయినాయి, 40 ఆవులు ఈ 10 నెలల కాలంలో ఖాయం అనేసి కూడా దానిపైన ఒకటి కూడా చనిపోయింటే నువ్వు రికార్డు చూపించు, నీకు బుద్ధి చెప్తావు. నువ్వు అబద్ధాలు చెప్తే ఒప్పుకునేది లేదు. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గోశాలకు రా, మేము అందరూ వచ్చాం, నిరూపించు ఎన్ని ఆవులు చనిపోయినాయి, ఎక్కడున్నాయి అవన్నీ. నీ విధంగా ఫేక్ ఫోటోలు పెట్టి పేపర్కి ఇచ్చి మీడియాలకు ఇచ్చి అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు అనేసి కూడా చెప్తున్నావు. నీ నాటకాలు సాగువు. నీ 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పులన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నువ్వు కానీ నీ కొడుకు అభినయ్ రెడ్డి కానీ జైలుకు పోవడం ఖాయం అనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. పవిత్రమైనటువంటి గోవుల్ని రాజకీయాలకు వాడుకొని అవి సాక్ష్యం చెప్పలేవని వాటిని మీరు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నటువంటి తీరు సిగ్గు. అయినా మీరు చేసినటువంటి ప్రకటన సవాలు స్వీకరించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మీరు వస్తానన్నారు, మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం తెల్లారి నుంచి. రావాలి మరి. వస్తానని చెప్పి ఇంట్లో కూర్చొని నాతో పాటు 1000 మందిని అనుమతించలేదు, నాతో పాటు మా పార్టీ లీడర్లను అనుమతించలేదు కాబట్టి నేను రావడం లేదు, పోలీసులు నన్ను ఆపేశారని ఏడొక నాటకం ఆడొక నాటకం. నువ్వు ఆ రోజు చెప్పావా, నేను ఒక 1000 మందితో వస్తాను, పర్మిషన్ ఇవ్వండి, మీరు ఒక 10 మంది రండి అనే. ఆ రోజు నువ్వు తొడగొట్టిందేమని, నువ్వు రావయ్యా నేను వస్తాను, లేదు నీ వాళ్ళని పంపించి నేను వస్తానన్నావు. ఆయన వాళ్ళని పంపించాడు. టీడీపీ వాళ్ళం వచ్చాం, బీజేపీ వాళ్ళం వచ్చాం, జనసేన వాళ్ళు వచ్చాం. రా, ఏడొచ్చి సెలెక్ట్ చేసుకో, ఏడొచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకో. నీకు ఆ రోజు మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడికి చెప్పినట్టు చెప్తున్నావు, ఇక్కడొచ్చి ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, వాళ్ళతో నువ్వు ఇక్కడ చేసిన ఆరోపణలు నిరూపించు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలని వాళ్ళు వివరిస్తారు. సమాజం ఎవరు శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తుంది. అంతేగాని పసలేని ఆరోపణలు, నిజం లేనటువంటి ఆరోపణలు చేసి మళ్ళీ రాజకీయాలను భ్రష్టు పట్టించొద్దని చెప్పి మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం.